హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మనియా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది మనకి స్టార్మా నుంచి. సో నిన్న నైట్ స్టార్మా వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి అఫీషియల్ లోగో ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ లోగో ప్రోమో వాళ్ళు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. అయితే ఇప్పటికీ నేను బిగ్ బాస్కి సంబంధించి 2 వీడియోస్ అయితే చేశాను. సో ఒకటి స్టార్టింగ్ డేట్, అలాగే మనకి చూస్తే కామన్ మ్యాన్కి ఎంట్రీ అంటూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ 2 వీడియోస్ కూడా మీరు చూడకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను మెయిన్గా మాట్లాడే విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి రానున్న కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు, సో ఎంతమంది పేర్లు వినిపిస్తున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఈ కంటెస్టెంట్స్ని చూస్తే మాత్రం కిర్రాక్ బాయ్స్, కిల్లాడి గర్ల్స్ నుంచి, అలాగే ఇప్పుడు కొత్తగా లాంచ్ అవుతున్న షో ఉంది కుకింగ్ విత్ జాతిరత్నాలు. సో ఈ 2 షోస్ నుంచి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక 16 మెంబర్స్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వాళ్ళెవరో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ చూస్తే మనకి జబర్దస్త్ ఇమాన్యుయల్ అనమాట. సో ఇతను ప్రజెంట్ అయితే స్టార్ మాలో అయితే కనిపిస్తూ ఉన్నారు. సో ఇతనికి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే సెకండ్ కంటెస్టెంట్ ఎక్స్ప్రెస్ హరి. సో ఇతనికి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో థర్డ్ కంటెస్టెంట్ చూస్తే మనకి ఇతని పేరు చాలా కాలం నుంచి వినిపిస్తుంది, ఇన్ఫాక్ట్ సీజన్ 6 నుంచి వినిపిస్తుంది. సో ఇతను నిఖిల్ విజయేంద్ర సింహ అనమాట. సో ఇతను ఇప్పుడు స్టార్ మాతో బాండింగ్లో ఉన్నాడు కాబట్టి ఇతన్ని కూడా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఫోర్త్ కంటెస్టెంట్ చూస్తే బంచిక్ బబ్లు. సో బంచిక్ బబ్లు నేమ్ కూడా అయితే సీజన్ 7 నుంచి వినిపిస్తూ ఉంది. సో ఇతను కూడా ఈసారి బిగ్ బాస్ 9లో కనిపించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి దీపిక అనమాట. సో బ్రహ్మముడి సీరియల్ నుంచి దీపిక లాస్ట్ టైం మనకి హౌస్లో కూడా వచ్చారు. సో ఈమె మాత్రం ఈసారి 100% కన్ఫర్మ్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత చూసుకుంటే రీతూ చౌదరి. సో రీతూ చౌదరి కూడా లాస్ట్ సీజన్లో రావాల్సి ఉంది కానీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో రీతూ చౌదరిని బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి కల్పిక అనమాట. సో ఈమె ఒక సీరియల్ యాక్ట్రెస్. సో ఈమెని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక కన్ఫర్మ్ కంటెస్టెంట్ మనకు చూసుకుంటే అనిల్ గీలా. సో ఇతను మనం చూసుకుంటే సీజన్ 7లోనే ఇతను రావాల్సి ఉంది. సో ఇతను లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యాడంటూ తన యూట్యూబ్ ఛానల్లో కూడా అఫీషియల్గా పోస్ట్ చేశాడు. సో ఈసారి మాత్రం అనిల్ గీలా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇతను కూడా వస్తాడు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే మనకి 9th కంటెస్టెంట్ శివకుమార్. సో ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ శివకుమార్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే సీజన్ 7 రన్నరప్ అయినటువంటి అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ అనమాట. సో ఈమె పేరు కూడా గత సీజన్ నుంచి వినిపిస్తుంది. సో బట్ రాలేదు, కానీ ఈసారి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రదీప్. సో F2, F3 సినిమాస్ పాపులర్ అయిన ప్రదీప్ అయితే ఈసారి మనకి బిగ్ బాస్లో ఖచ్చితంగా కనిపించబోతున్నారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఐశ్వర్య అనమాట. సో ఈమె కూడా ఈసారి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే డెమ్ జానీ అనమాట. సో ఈమె రీసెంట్గా స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇంకొక ఓల్డ్ నేమ్ శ్వేత నాయుడు. సో ఈమెది కూడా గత 2 సీజన్స్ నుంచి అంటే సీజన్ 7 మరియు 8 నుంచి వినిపిస్తూ ఉంది. సో ఈసారి ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే వర్షిని. సో యాంకర్ వర్షిని పేరైతే గత 3 సంవత్సరాల నుంచి వినిపిస్తుంది. బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, కానీ పేమెంట్ దగ్గర ఇష్యూస్ అయితే వస్తూ ఉండటం వల్ల ఆమె క్యాన్సిల్ అవుతుంది. బట్ ఈసారి ఆ ఇష్యూస్ అనేది లేకుండా యాంకర్ వర్షిని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత చూసుకుంటే యాదమరాజు అనమాట. సో కామెడియన్ కేటగిరీలో కూడా ఇతని సెలెక్ట్ చేయడానికి చూస్తుంది బిగ్ బాస్ టీం. సో ఈ 16 మంది కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్గా రాబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా చూసుకుంటే సుష్మిత అనమాట. సో సుష్మితకి కూడా వచ్చే ఛాన్సెస్ 50-50. ఇక ఆ తర్వాత ఏక్నాథ్, హారిక. సో వీళ్ళిద్దరు జంటగా వస్తారా మరియు లేదా ఒకళ్ళే వస్తారా వీళ్ళిద్దరు అనేది మనం వేచి చూడాలి. సో ఈ 18 మందిలో కూడా నేను చెప్పిన కంటెస్టెంట్స్లో దాదాపుగా 70% కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన అప్డేట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు బిగ్ బాస్ 9లో ఎవరిని చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.